ఏపీ లిక్కర్ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు అనుమతించింది ఏసీబీ కోర్టు. A1 రాజ్ కేసిరెడ్డి నుంచి వాంగ్మూలం నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది ఈడీ. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని రాజ్ కేసిరెడ్డిని ఆదేశించింది కోర్టు. తదుపరి విచారణకు ఈ నెల 19కి వాయిదా వేసింది. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శివ జాయిన్ అవుతున్నారు. శివ, రాజ్ కేసిరెడ్డి తీసుకున్నటువంటి వాంగ్మూలం ప్రజెంట్ నమోదు చేసేందుకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఈడీ దాఖలు చేసినటువంటి నేపథ్యంలో ఈడీ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుంది, అలాగే ఆయన వాంగ్మూలంలో ఏ ఉందని చెప్తున్నారు? సౌమ్య, మొత్తమే చూసుకుంటే ఏదైతే మద్యం కుంభకోణం వ్యవహారానికి సంబంధించి కూడా A1 గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి కూడా వాంగ్మూలం తీసుకోవాలి. అంటే ఈ కేసుకు సంబంధించిన ఈ పాత్ర ఏంటి, ఏం జరిగింది, ఏంటి, అలాగే డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరికి బదలాయించి ఏం జరిగింది అనే దానికి సంబంధించి కూడా లోతుగా విచారణ చేపట్టాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. కేసును ఈడీ టేక్అవర్ చేసుకోవడంతో ఈ కేసులో ఒక్కొక్కరిగా విచారించేందుకు కూడా ఈడీ రంగంలో జరిగింది. ఈ నేపథ్యంలో కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి వాంగ్మూలం నమోదు చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలని చెప్పి 2 రోజుల క్రితం ఈడీ విజయవాడ ఏసీబీ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దాంట్లో మార్పులు చేర్పులు చేయాలని చెప్పి నిన్న ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు ఉదయం మరొక పిటిషన్ దాఖలు చేశారు. కొద్దిసేపు క్రితమే పిటిషన్ విచారించిన ధర్మాసనం కూడా కేసిరెడ్డి రాజశేఖర రెడ్డికి సంబంధించి కూడా వాంగ్మూలం తీసుకునేందుకు ఏసీబీ న్యాయస్థానం అనుమతించింది. అలాగే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కౌంటర్ దాఖలు చేయాలని చెప్పి కేసిరెడ్డి తరపు న్యాయవాదులకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే తదుపరి విచారణని ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తూ కూడా ఏసీబీ న్యాయస్థానం తీర్పు చెప్పింది. రేపు కానీ ఎల్లుండి కానీ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి నుంచి కూడా ఈడీ అధికారులు వాంగ్మూలం నమోదు చేసుకోబోతున్నట్టు తెలుస్తా ఉంది. సౌమ్య. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.